నమస్తే, వెల్కమ్ టు ధర్మయుద్ధం. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఉద్దేశించి ఆయన చరిత్రని తప్పుడు పద్ధతిలో చెప్పడానికి ట్రై చేసిన సిపిఐకి సంబంధించిన కొంతమంది పైన నారాయణగూడ పిఎస్లో, హైదరాబాద్లోని నారాయణగూడ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగింది. సో ఇది చేసింది వానరసేన. సో మనకు రాష్ట్రీయ వానరసేన గురించి తెలిసిందే. సో హిందూ దేవాలయాలపైన ఎక్కడైనా అక్రమాలు జరిగినా, లేకపోతే హిందూ దేవాలయాల భూములను ఎవరైనా ఆక్రమించుకోవాలని చూసుకున్నా కూడా సో వాళ్ళపైన నజర్ వేసి వాళ్ళని బొక్కలు ఎరగొడుతుంది అన్నమాట, ఇది లోపల తీసుకెళ్ళి. సో అలాంటి రాష్ట్రీయ వానరసేన చాలామంది సోషల్ మీడియాలో ఈ పోస్ట్ను చూసి అరే నిజమేమో, అరే కావచ్చేమో, శివాజీ శూద్రుడేమో అనేసి అనుకున్నారు. కానీ వీళ్ళు అట్లా కాదు. రాష్ట్రీయ వానరసేన రంగంలోకి దిగి వీళ్ళను అరెస్ట్ చేయించే విధంగా అయితే పావులు కదిపింది. సో వీళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయించింది. ఎఫ్ఐఆర్ అయింది. అసలు ఏం మాట్లాడినరో అన్నది మనం చూద్దాం. హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీని అవమానించిన సిపిఐపై కేసు నమోదు చేయించిన రాష్ట్రీయ వానరసేన. సో ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించిన మనం ఇక్కడ ఫోటో మనం ఇక్కడ చూసుకోవచ్చు. వానరసేన నుంచి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళని కూడా మనం మాట్లాడదాము. శివారెడ్డి గారు, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, సిపిఐ హైదరాబాద్కి సంబంధించిన ఒక పోస్టర్ మనకు కనిపిస్తుంది. ఈ పోస్టర్ ఏంటంటే నారాయణగూడలోని వాళ్ళ ఆఫీస్ ముందర ఈ పోస్టర్ పెట్టేసి శివాజీ శూద్రుడనే కారణంగా రాజ్య పట్టాభిషేకానికి నిరాకరించిన మరాఠా బ్రాహ్మణ పురోహితులు, కాశీ నుంచి వచ్చిన గాగాభట్ బ్రాహ్మణ పండితుడు తన కాలి బొటన వేలుతో శివాజీకి తిలకం దిద్ది అవమానపరిచిన ఘటన చరిత్ర మర్చిపోదు అనేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటోను పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్లకు కరెక్ట్ మొగుడు రాష్ట్రీయ వానరసేన రంగంలో దిగింది కాబట్టి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేసిండ్రు. శివారెడ్డి గారు, అసలు చెప్పండి, ఎఫ్ఐఆర్ చేయాలనేసి మీకు ఎట్లా అనిపించింది అసలు? అంటే ఇంతకుముందు కూడా వీళ్ళు సిపిఐ వాళ్ళు ఇలాంటి పోస్టర్లను ఇంతకుముందు నారాయణగూడలో కాకుండా ఇంకా వేరే వేరే ఏరియాస్లో కూడా వీటిని పెట్టడం జరిగింది. అవునన్నా, మన నారాయణగూడ ఎంఐఆర్ వీళ్ళది సిపిఐ ఆఫీస్ దగ్గర మనము చూస్తాం. ఆ రోడ్ లో వెళ్తుంటే చూస్తాము. ఒకరోజు చూస్తాం, రెండో రోజు కూడా ఉంది. ఫస్ట్ రోజే మనం ఫొటోస్ అన్ని తీసుకున్నాము. ఒక 2 days ఆగి మనం నారాయణగూడ పిఎస్ లో మన టీం అంతా, రాష్ట్రీయ వానరసేన టీం అంతా వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మేము అంతా ఎంక్వైరీ చేస్తాము, లీగల్ గా అంతా చెక్ చేయించినాక ఎఫ్ఐఆర్ చేస్తామని అన్నారు. ముందుగా ఎఫ్ఐఆర్ చేయలేదు. వాళ్ళు కూడా టైం తీసుకున్నారు, ఒక 4-5 days టైం తీసుకున్నారు. తీసుకొని తర్వాత ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దాని మీద కూడా మేము ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు చేయించామంటే అసలు వాస్తవం మన చరిత్రను వాళ్ళు మన హిందూ వక్రీకరిస్తున్నారు, చరిత్రను వక్రీకరిస్తున్నారు. ఇప్పుడు సినిమాని చూసి మీరు చరిత్ర రాస్తారా అనేసి కొంతమంది బయటకు వచ్చి సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇస్తున్నారు. వాళ్ళు కూడా శివాజీ అన్న అతను బీసీ అని, శూద్రుడు అనేసి ఇలాంటివి వీడియోల్లో వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాళ్ళు ఇంటర్వ్యూలు ఒకటి ఇప్పుడు ఎట్లుంది అంటే అన్న, మన హిందువులకు మధ్యలోనే గొడవలు పెట్టడానికి సృష్టిస్తున్నారు. అంటే బ్రాహ్మణ్స్ ని టార్గెట్ చేస్తున్నారు. బ్రాహ్మణ్స్ ఇలా చేశారని చెప్తున్నారు. ఇప్పుడు బ్రాహ్మణ్స్ కూడా స్పందించాలి దీనిపైన, అలా కాదని చెప్పేసి. శివారెడ్డి, ఇక్కడ రెడ్డి అని కనిపిస్తుంది, మీరు బ్రాహ్మణ కాదు కదా? అయినా కూడా మీరు స్పందించిండ్రు. కానీ ఏ బ్రాహ్మణ సంఘం దీని గురించి మాట్లాడలేదు. నోట్ చేసుకోండి, ఇది ఏ బ్రాహ్మణ సంఘం కూడా అదే నారాయణగూడలో అదే రోడ్డు వెంబడి వెళ్తున్నా ఏ ఒక్క బ్రాహ్మణుడు కూడా ఇది తప్పు, కాశీ నుంచి వచ్చిన గాగాభట్ ఇది చేయలేదు అనేసి ఎవరు కనీసం స్పందించలేదు దీని గురించి. అసలు స్టోరీ, కాశీ నుంచి వచ్చిన గంగాభట్ ని ఎందుకు తీసుకొచ్చారంటే ఆ రోజు మన పట్టాభిషేకం కోసం అని చెప్పేసి, ఎంతో వైభవంగా చేయాలని చెప్పేసి కాశీ నుంచి పిలిపించడం జరిగింది. అంతే తప్ప వీళ్ళేదో కాశీ నుంచి వచ్చి బెటర్ వెళ్తానని చెప్పి వీళ్ళు ఒక సృష్టిస్తున్నారు. కొంతమంది కుహానా ఈ కమ్యూనిస్ట్ గ్యాంగ్స్ కి సంబంధించిన పెద్దలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది అయితే ఈ గాగాభట్ ని కాశీ అనేసి మర్చిపోయి బెంగాల్ నుంచి తీసుకొచ్చిండ్రంట. అరే బట్టే బాజ్లారా, మీకు చెప్పేది ఏంటంటే కాశీ నుంచి గంగాభట్ని తీసుకొచ్చారు, గాగాభట్ గారిని తీసుకొచ్చిండ్రు, కానీ బెంగాల్ నుంచి కాదు. కొంతమంది బెంగాల్ అనేసి అంటున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు చరిత్రను ఎలా వక్రీకరించాలి అనేసి ఒక్కొక్క వాయిస్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఎట్లున్నారంటే అన్న, వాళ్ళకు నోటికి వచ్చినదే వాళ్ళు బుక్కులు రాస్తారు, వాళ్ళే రచయితలు, వాళ్ళే సృష్టిస్తారు. మన చరిత్రల మీద అది కూడా మళ్ళీ వేరే చరిత్ర ఉండదు. పక్క దేశంకి వెళ్తే పక్క దేశంలో చరిత్ర ఒకటే చరిత్ర ఉంటదన్న. ఏదన్నా ఉంటే ఇప్పుడు మన చరిత్రను వీళ్ళు ఎందుకు మన దేశంలో ఉండి మన దేశ చరిత్రలోనే వీళ్ళు ఎందుకు వక్రీకరిస్తున్నారో అర్థం అవ్వట్లేదు. సో ఎఫ్ఐఆర్ నంబర్ ఏంటి అసలు? అది ఎఫ్ఐఆర్ 60/20. ఓకే. సో ఏ బేస్ మీద అనేసి చెప్పిండ్రు? పోలీసులతో మాట్లాడితే వాళ్ళేం చెప్పిండ్రు?
పోలీస్ తో మాట్లాడితే ముందుగా వాళ్ళు కూడా ఏం జరిగింది అంటే ఇదంతా జరిగిందని చెప్పేసి మేము దాని మీద కూడా పోలీసులు కూడా ఎలాంటి అంటే వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎంత డాక్యుమెంట్ ఎంత డ్రాఫ్ట్ కావాలో మేమే దాన్ని తయారు చేసి ఇచ్చినాం. ఈ విధంగా మాట్లాడేది అని చెప్పేసి ఒక 3 పేజీలకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ మీకు పెడతాను నేను. దానికి అసలు స్టోరీ ఏంది, అసలు పాత స్టోరీ ఏంది, అసలు వీళ్ళు సృష్టించిన స్టోరీ ఏంది కానీ దాని మీద మేము వివరంగా టోటల్ గా అంటే మళ్ళీ వాళ్ళు కూడా వెతుక్కోకుండా అసలు ఇది ఏంటి నిజమేనా అని వెతుక్కోవాల్సిన పని లేకుండా మనం దాన్ని తయారు చేసి చేయడం జరిగింది. దాన్ని మన టీం సభ్యుడే రవిచంద్ర అని చెప్పేసి టోటల్ గా ఇవన్నీ చేసి తర్వాతనే మేము ఎఫ్ఐఆర్ కి ప్రెజర్ చేసాము. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయ్యి వాళ్ళ మీద జరిగినాక వాళ్ళు కూడా సోషల్ మీడియాలో కొంత మళ్ళీ చెప్తున్నారు మళ్ళీ పెడతాం మేము ఇంకా ఎక్కువ పెడతామని మాట్లాడుతున్నారు. ఇంకా ఎక్కువ ఈ కొంతమంది సోషల్ మీడియాలో సిపిఐ వాళ్ళు ఇంకా ఎక్కువ కాదు ఇంకా ఎక్కువ అని నోరు రాకుండా చేసే శక్తి రాజకీయ వనరుసేనకుంది. తప్పకుండా లీగల్ గా ఫైట్ చేస్తాం. ఎవడెవడు ఈ ఎర్ర కుక్కలు మాట్లాడుతున్నారో ఈ ఎర్ర కుక్కలను మొత్తం నోరు మూపించే బాధ్యత మాది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి గారు. ఓకే, జై శ్రీరామ్. రైట్, ఇది పరిస్థితి. ఏమంటావు ఇప్పుడు? మన చరిత్రని వీళ్ళు వక్రీకరిస్తున్నారు. వీళ్ళు పుస్తకాలు ఇవన్నీ రాస్తాము అనేసి విశాలాంధ్ర అనేసి లేకపోతే ఇంకేదో ఆంధ్ర అనేసి ఇలాంటి పేర్లు పెట్టుకుంటూ వీళ్ళు ఇలాంటివన్నీ చేసుకుంటూ మన చరిత్రని తారుమారు చేసే పనులు ఎప్పటి నుంచో భారతదేశం స్వాతంత్రమైనప్పటి నుంచి వీళ్ళు ఇదే చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇది చేస్తున్నారు. అరే, ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించిన ఇంత మంచి పటం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా రాజ్యాభిషేకానికి సంబంధించిన ఈ ఫోటో మనకు కనిపిస్తుంది. అక్కడంట వచ్చి కాలితో బొట్టు పెట్టిండంట. ఈ బట్టే బాస్ గారు చెప్పే మాటలు ఇట్లుంటాయి. కాశీ నుంచి గాగా భట్ని తీసుకొచ్చిండ్రు అనేసి ఒకడు అంటే, ఇంకొకరేమో బెంగాల్ నుంచి తీసుకొచ్చిండ్రు అనేసి ఈ తుర్రం ఖాన్లు వీళ్ళు ఇట్లా మాట్లాడతారు. అంటే ఈ ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాలి. మనం బేసిక్గా ఒక రాష్ట్రీయ వానర సేన మాత్రమే స్పందించడం కాదు, ఆయన ఎంత కరాఖండిగా చెప్పాడు. ఎక్కడి వరకైనా మేము వెళ్తాం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని కేసు పెట్టిన తర్వాత పోస్టర్ రిమూవ్ చేసిండ్రు. కానీ ఒక్క విషయం ఏంటంటే, ఒక అర్చకుడిపై దాడి జరిగితే కొన్ని హిందూ సంఘంలో ఒక బజరంగ దళం ఒక ఆర్ఎస్ఎస్ కొందరు మంది మాత్రమే రావాలన్నా అంటే ఏ హిందూ మతానికి సనాతన ధర్మంలో ఉండే హిందూ మతానికి సంబంధించిన ఏ వ్యక్తికి సంబంధం లేదా? ఇప్పుడు ఒక రాష్ట్రీయ వానరసేన మాత్రమే ముందుకు రావాలన్నా అంటే ఒక బ్రాహ్మణుడు ముందుకు రావాల్సిన అవసరం లేదా, ఆవశ్యకత లేదా? ఒక ప్రతి హిందువై పుట్టిన ప్రతి ఒక్కడికి బాధ్యత ఆవశ్యకత ఉంది కదా, ఎంత మాత్రం లేదనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆవశ్యకత బాధ్యత ఉంది. ఒక రాష్ట్రీయ వానరసేన వాళ్ళు చూసుకుంటారులే. ఒక ఛత్రపతి శివాజీ సంబంధించిన వ్యక్తి స్వరాజ్య స్థాపన కోసం పోరాటం చేసిన యోధుడిపై ఇట్లా జరగడం వాళ్ళు వానరసేన వాళ్ళు చూసుకుంటారులే, మనకేం సంబంధం లే అని అనుకుంటారు. ఇది ఇట్లాంటి సమస్యనే, ఇట్లాంటి అర్చకుడిపై దాడి, ఇట్లాంటి పోస్టర్లే రేపు మన ఇంటి వరకు వస్తాయి, పక్కింటి వరకు వస్తాయి, మన ఇంటి వరకు కూడా వస్తాయి. అప్పుడు చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కడు ఒక రాష్ట్రీయ వానరసేననే కాదు, హిందువై పుట్టిన ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎక్కడో దాడి జరిగితే మనకేం సంబంధం లే, మన ఇంటి వరకు రాలేదు కదా, మన ఇంటి వరకు వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటే రేపు నీ ఇంటి వరకు వస్తుంది, అప్పుడు నువ్వు చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది. వీళ్ళకి బేసిక్గా భయం ఏంది అంటే, ఏదైతే ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించిన చరిత్ర బయటకు వస్తుందో, ఛత్రపతి సంభాజీ మహారాజ్కి గురించిన చరిత్ర బయటకు వస్తుందో, ఎలా అయితే ఔరంగజేబ్ లాంటి నీచ్ కమీనే కుత్తే ఇలాంటి వాళ్ళు వాళ్ళ చరిత్ర బయటకు వస్తుందో, సో అతను ఎలాంటి క్రూరుడో ఇదంతా బయటకు వస్తుందో, వీళ్ళకు ప్యాంట్లు తడిసిపోతున్నాయి. అంటే మనం ఇదంతా ఫాలో అవుతున్నాము, మనం వాళ్ళని పక్కన పెట్టేసుకొని నడుస్తున్నాము, వెన్నులో వణుకు అన్నది పుడుతుంది. కాబట్టి అందుకోసం ఇలాంటి కుట్రలకి వీళ్ళు తెరలేపుతున్నారు. సో ఛత్రపతి సంభాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేసరికి వీళ్ళకి ఎక్కడ హిందువులు యూనిటీగా మారిపోతారో, ఎక్కడ హిందువులు ఒకటైపోయి దాని తర్వాత వీళ్ళ పాపం అన్నది బయటపడుతుందో అనేసి చెప్తున్నారు. ఇంకోటి చూసుకో ఇక్కడ ప్రవీణ్, సో నువ్వు ఒక జర్నలిస్ట్వే కదా, సో నీకు జీ న్యూస్కి సంబంధించిన ఏదైతే ఇప్పుడు జీ న్యూస్ అని ఉంది కదా, వీళ్ళు ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు. దాని పేరు ఏంటంటే శివాజీ, అంటే శివాజీ గురించి వీళ్ళు నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు అంటే, ఛత్రపతి, ఇది హిందీలో ఉంది, నేను తెలుగులో చెప్తాను నేను క్లియర్గా, ఒక్క నిమిషం. ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించిన ఏదైతే ప్రార్థనా స్థలం ఉందో, అంటే ఏదైతే ఆయన స్మారకం ఉందో, దానికి గవర్నమెంట్ ఏఎస్ఐ వాళ్ళు ఇచ్చేది సంవత్సరానికి 6,000. అండ్ ఇక్కడ ఔరంగజేబ్ లాంటి నీచ్ కమీనే కుత్తే ఉన్నాడో, సో అతని సమాధిని నిర్వహించడానికి, సమాధి దగ్గర పువ్వులు, చాదర్లు ఇవన్నీ ఎప్పటికప్పుడు చేంజ్ చేయడానికి 2 లక్షలంట, 6 లక్షలంట, సారీ ఇక్కడ ఏంది, ఎస్ 2 లక్షలంట.
సో ఇలాంటివన్నీ ఇప్పుడు బయటపడుతున్నప్పుడు ఇది కూడా బయటపడింది. అండ్ మహారాష్ట్రలో కాదు, భారతదేశ వ్యాప్తంగా చాలామంది ఈ ఈవెన్ అక్కడి సీఎం ఫడ్నవీస్ కూడా ఔరంగజేబ్కి సంబంధించిన సమాధి అయితే ఉందో ఇది మన మహారాష్ట్రలో మన భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు, దీన్ని పక్కాగా తీసేస్తాము, దాన్ని పెకిలించేస్తాము అనేసి అయితే అనౌన్స్ చేసిండు. నువ్వేమంటావు దీనిపైన చెప్పు ఒకసారి. అంటే నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే 2 విషయాలు చెప్పాలి ఇక్కడ. స్వరాజ్య స్థాపన కోసం పోరాటం చేసి అలుపెరగని పోరాటం చేసిన పోరాట యోధుడు వీరుడు ఎవరు అన్నారంటే ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన ఏకైక వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. అట్లాంటి వ్యక్తి ప్రార్థనా మందిరానికి సంవత్సరానికి 6,000 రూపాయలు ప్రకటించడం ఎంత అవమానకరం, మీరు ఎంత బాధాకరం. నిజంగా చెప్తున్నా. ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ. ఔరంగజేబ్ గురించి చెప్పాలంటే ఔరంగాబాద్లో ఉంది కదా ఔరంగజేబ్. ఔరంగాబాద్ పేరుని ఇప్పుడు సంభాజీ నగర్ అనేది చేసిండ్రు. ఇలాంటి క్రూరుడు పేరు మేము పెట్టుకోవాలా అనేసి మార్చేసుకున్నారు. రెండోది ఇంకోటి ఏంటంటే సమాధి ఇప్పుడు దీంట్లో మనం కూడా అర్థం చేసుకోవాల్సింది అంటే 2 విషయాలు. ఒకటి పాఠ్య పుస్తకాల గురించి ఇక్కడ మాట్లాడుకోవాలా. పాఠ్య అంశాల్లో పాఠ్య పుస్తకాల్లో కూడా ఛత్రపతి శివాజీ గురించి చాలా తక్కువ ఉంటుంది. ఉన్నా కూడా ఒక 4 లైన్లు మాత్రమే ఉంటుంది. అదే ఔరంగజేబ్ గురించి మాత్రం పేజీలు ఉంటాయి ఔరంగజేబ్ గురించి. ఔరంగజేబ్ గొప్ప వీరుడు శూరుడు అని చెప్పేసి ఆ మాటలు మాట్లాడతారు. దాంతోపాటు మనకు సంబంధించిన మన హిందూ సమాజానికి ఒక రిక్వెస్ట్, మన వాళ్ళు ఇక్కడ నుంచి ఔరంగాబాద్ వెళ్ళి ఔరంగజేబ్ సమాధి చూడడానికి పోతారు. విచిత్రం ఏంటంటే అక్కడ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. విచిత్రం కాకపోతే మనం ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, సంభాజీ మహారాజ్ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాటి గురించి దృష్టి సారించాం. కానీ ఔరంగజేబ్ సమాధి ఉంటారని చెప్పి చాదర్ కప్పి దానిలో రూపాయలు బిల్లలు పడేసేస్తారన్న. అది ఎంత చాలా బాధాకర, చాలా అవమానకరం. ఫస్ట్ మూర్ఖులు కొంతమంది ఇట్లాంటి గొర్రెలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ వల్లనే ఇవాళ మనల్ని తిడుతున్నారు అంటే మీలాంటి వాళ్ళ వల్లనే. అక్కడ అదే ఔరంగాబాద్లో బీబీకా మక్బార్ అని ఒక తాజ్మహల్ లాంటిది ఒకటి ఉంటుంది, మినీ తాజ్మహల్ అంటారు. ఇట్లాంటి సమాధులకు మన వాళ్ళు మన హిందువులు ఎగబడిపోతారు, దర్గాలకు ఎగబడిపోతారు. కానీ మాత్రం మరి మన స్వరాజ్య స్థాపన కోసం స్వరాజ్యాన్ని సాధించాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేసినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? భావితరాలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద. ఇప్పుడు మన ఇంకోటి ఏంటంటే ఈయన ఈ భరతమాత ఇక్కడ గడ్డపైన ఇక్కడ భారతదేశంలో పుట్టిన మహావీరుడు. ఈయన ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన మొఘళ్ళు, అక్బర్లు, ఈ బాబర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా, పంచర్ షాపులు నడిపించిన వీళ్ళు. సో ఎవరిని మొక్కాలి, ఎవరిని మొక్కకూడదు, ఎవరి దేశం పైన దండయాత్ర చేయడానికి వచ్చిండు, ఎవడిక్కడ హిందువుల్ని అత్యంత క్రూరంగా చంపేసిండు, అలాంటి వాళ్ళని మీరు హీరోలుగా చేసుకొని ఏ మెసేజ్ ఇద్దామనేసి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేసి అంటారు కదా. మరి భాయ్ భాయ్ అన్నప్పుడు భాయ్ భాయ్ లాగా ఉండాలి. కానీ ఇలాంటి శైతాన్గాలను వీళ్ళని మీరు ఆరాధించుకుంటూ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేసి ఎట్లా అంటారు, గంగా జమున తహజీబ్ అనేసి ఎట్లా అంటారు? మరి ఇప్పుడు ఇదే విషయం చెప్పి ఇంకో విషయం చెప్తాను మీకు. ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించి ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కొడుకు సంభాజీ మహారాజ్కి సంబంధించి ఒక చిత్రం వచ్చింది మొన్న, చావా అని చెప్పేసి. వేరే పుష్ప లాంటి సినిమాలని ఆదరించవచ్చు, కానీ అలాంటిది ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ దేశం కోసం సనాతన ధర్మం కోసం మనల్ని కాపాడాలని చెప్పేసి ఆ శివాజీ మహారాజ్ ఆశయాలను ముందుకు తీసుకుపోయి అతి తక్కువ కాలంలోనే మరణించినటువంటి సంభాజీ మహారాజ్ చరిత్ర గురించి చెప్పే ప్రయత్నం చేస్తే మన వాళ్ళకు పట్టదు. దానికి మనం ఇంకా సోషల్ మీడియాలో మనం చూడండి రా అంటే మనం చెప్పుకోవాలా, చూడండి రా అని చెప్పేసి పుష్ప లాంటి సినిమాలను ఆదరిస్తారు. ఎక్కడెక్కడో సంబంధం లేని ఏదో ఆంగ్లం సంబంధించిన మూవీలను ఆదరిస్తారు. కానీ ఇది మన ధర్మము, మన దేశము, మన సామ్రాజ్యం కోసం ఎంతగానో పోరాటం చేసిన ఒక విషయం ఆ సినిమా చూస్తే కళ్ళలో అసలు ఎంత కొన్ని స్వరాజ్ అంటే చాలా మంది సినిమా చూస్తున్న వాళ్ళు మరాఠా సంస్థానం కోసం చేసిండు అనేసి అనుకుంటారు. కానీ హైందవి స్వరాజ్ అంటే ప్రతి ఒక్క హిందువులు స్వరాజ్యంగా ఉండాలి, స్వరాజ్యంలో ఉండాలి, మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అనేసి నినాదం ఇచ్చింది ఛత్రపతి శివాజీ మహారాజ్. అలాంటి ఆయనకి ఇప్పుడు ఒక మరాఠా అనేసి లేకపోతే ఇంకేదో అనేసి బీసీ అని లేకపోతే ఆయన శూద్రుడు అనేసి హిందువుల్లోనే చీలికలు తెచ్చేందుకు ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి. ఇలాంటి నీచకమైన కుత్తే గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో తుకడే గ్యాంగ్స్ హిందువుల్ని తుకడేలాగా చేయాలి అనేసి అనుకుంటున్నారు. సో దీనిపైన మీరేమంటారు అనేది కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ రాష్ట్రీయ వానర సేన ఏదైతే వర్క్ చేస్తుందో దాని గురించి కూడా మీకు నచ్చితే దాని గురించి మాట్లాడండి. ఒక్క విషయం నేను చెప్తున్నా, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అంటే మరాఠా వాళ్ళు చేసుకునేది పండుగ మనది కాదు అని, వినాయక చవితి అంటే ఏదో హిందువుల కొంతవరకు మాత్రమే చేసుకునే పండుగ మనకు సంబంధం లేదని, అంబేద్కర్ జయంతి అంటే ఒక మాల వాళ్ళు మాత్రమే చేసుకునే పండుగ అని, జగ్జీవన్ రామ్ జయంతి అంటే ఒక మాదిగ వాళ్ళు చేసుకునే మాత్రమే పండుగ అని, ఇట్లాంటి ఎప్పటికప్పుడు మన లోపల ఉన్నంత కాలం అంటే చీలికలు అంటే మన జాతిని విచ్ఛిన్నం చేసే కుట్రలు అన్నట్టు ఇవన్నీ అందుకే
చెప్తున్నా, సనాతన ధర్మం కోసం పోరాటం చేసిన ప్రతి వీరుడు, ప్రతి పౌరుడు, సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరు అందరూ దానికోసమే పోరాటం చేసిన వాళ్ళు కాబట్టి మనలో ఐకమత్యం ఉండాలి. కానీ ఏదో ఎవరిదో ఫలానా వ్యక్తి జయంతి ఉంటే మహారాష్ట్ర వాళ్ళు చూసుకుంటారు, మనకి సంబంధం అని అనుకుంటే, వివేకానంద జయంతి అంటే ఆర్ఎస్ఎస్ బజరంగ దళ వాళ్ళు మాత్రమే చేస్తారు, మనకు సంబంధం లేదని అనుకుంటే మాత్రం మనము ఎప్పటికీ ఐకమత్యం కాలేము, ముందుకు పోలేము. రైట్, దీనిపైన మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.